గత కొద్ది నెలలుగా ఒక వ్యవహారం చాలా హల్చల్ అవుతుంది. అయితే ఈ హల్చల్ అవుతున్న వ్యవహారము పూర్తి స్థాయిలో మీడియాలోకి వెలుగులోకి రావట్లేదు. అదేమిటంటే రకరకాల దూషణలు, రకరకాల అణచివేతలు, రకరకాలుగా మత మార్పిడులు చేస్తూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని తొక్కిపెట్టాలి, ఎలాగైనా ఆక్యుపై చేయాలని కొన్ని వందల సంవత్సరాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు ప్రత్యక్ష యుద్ధాలు జరిగితే ఇప్పుడు పరోక్ష యుద్ధాలు జరుగుతున్నాయి. మనలో మన వాళ్ళే కక్కుర్తిపడి, డబ్బులకి ఆశపడి కొన్ని రకాల మత మార్పులు కూడా చేస్తున్నారు. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలామంది మత మార్పులు చేసుకుంటూ బతుకుతున్నారు కూడా. సో ఇక్కడ కేరళలో ఒక పర్టికులర్గా ఒక మైనారిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ, ఆ మైనారిటీ కమ్యూనిటీ బాగా వృద్ధి చెందడానికి కారణం చాలా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కేరళని ఒక్కసారిగా పైకి సనాతన ధర్మాన్ని పైకి తీసుకొచ్చిన ఏకైక దేవాలయం అంటే నిజంగా ప్రధాన దేవాలయం, ఏకైక దేవాలయం కాదు, ప్రధాన దేవాలయం శబరిమల అని చెప్పాలి. శబరిమల అయ్యప్ప స్వామికి భక్తులు పోటెత్తుంటారు. దాని యొక్క స్వామి వైభవము, స్వామికి మాల వేసుకొని ఇరుముడు కట్టి వెళ్ళి ముడుపులు సమర్పించుకోవడం, చాలామంది భక్తులకి కోరిన కోరిక నెరవేరడం, సుమారుగా ప్రతి సంవత్సరంలో ప్రతి నెల కూడా ఒక 3-4 రోజులు ఎక్కువగా దేవాలయం తెరిచి స్వామికి చేయాల్సిన కైంకర్యాలన్నీ చేసి మరలా వచ్చేస్తారు. బట్ నవంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి వరకు కూడా మధ్యలో జనవరి 1కి ఎప్పుడో ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత కంటిన్యూస్గా శబరిమల యాత్ర కొనసాగుతుంది. భక్తులు పోటెత్తుంటారు. అయితే భక్తులకు వచ్చిన విరాళాలు అక్కడ కేరళకు వచ్చిన ఇతర మతాలకు వచ్చిన ఫండ్స్ కన్నా ఎక్కువ ఉండడం, దీని ప్రాశస్త్యం చూసి ఓర్వలేక కడుపు మంటతో కొంతమంది దాన్ని రకరకాలుగా మేమెందుకు వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని ప్రార్థనా దేవాలయాలకు ఆడవాళ్ళకి ఎలవ్ లేదు, అసలు వెళ్ళరు. మరి దాని మీద ఎవడు కేసేయడే, దాని మీద ఎవడు మాట్లాడడే, దమ్ము లేదు, సత్తా చాలు, ఎవడో వచ్చి పొడి చేస్తాడో ఏదో చేసి పడేస్తాడో అని భయం. చీప్గా దొరికేది సనాతన దేవాలయాలు, హిందూ దేవాలయాలు. సో గతంలో కొంతమంది కేసు వేశారు, మాకెందుకు ఎలవ్ లేదు అని. వాళ్ళ ట్రావెన్కోర్ సంస్థానం ప్రకారం, వాళ్ళ ఆగమశాస్త్రం ప్రకారం ఆ మధ్యలో ఉండే మహిళలకి నాట్ ఎలవుడ్ అని కొన్ని పెట్టుకున్నారు నిబంధనలు. దానికి మేమెందుకు వెళ్ళకూడదు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చాలా చేశారు. అది మనం చూసాం గత కొన్నేళ్ళ కిందట. తర్వాత ఇదే కేరళలో అత్యంత ప్రశస్తమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. దానిలో గురువాయూరు అనుకుంటా, గురువాయూరు ఒకటి, తర్వాత అనంత పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురం, కేరళ క్యాపిటల్. సో వీటన్నిటికి చూస్తే ఇక్కడ కేరళలో ఉండే ఈ ప్రత్యేకంగా ఈ శబరిమలై దేవస్థానం సంబంధించి కొద్ది రోజులుగా కొంతమంది ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో కూడా పరకామణిలో వచ్చిన డబ్బులు బంగారం నొక్కేయడం, నెయ్యిని కల్తీ చేయడం, పట్టు వస్త్రాలని చెప్పి సిల్కులు అమ్మేసి ఎక్కడ కూడా స్కామ్ చేయడం, టికెట్లను అమ్ముకోవడం, ఎలా అయితే చేసి కక్కుర్తి పడుతున్నారో, పైగా ధర్మం మీద నమ్మకం ఉన్నోళ్ళు ఇలాంటి పనులు చేయరు. ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళంటే పరధర్మం వాడు, మైనార్టీకి చెందినవాడే ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తారు. నాకేం కాదులే అని ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇప్పుడు కాదు, వెయిట్ చేయాలి. సో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఈ ధర్మంలో ఉన్న ముసుగులో కొంతమంది ఇలాంటి దీనికి పాల్పడ్డారు. ఇది సోషల్ మీడియా వేదికలో కొంతమంది, మన తెలుగులో కూడా కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు దీని మీద గొంతెత్తి కూడా చాలా సందర్భాలు చెప్పారు. స్వామివారి గర్భగుడికి ఉన్న పూతని ఎప్పుడో పురాతనంగా రాజుల కాలం నుంచి చేసిన పూతని తీసేసి అది బాగాలేదు, కొత్తగా చేస్తాడు. ఏమండి, అప్పుడు బంగారం కంటే ఇప్పుడు బంగారం నాసిరకమైన అండి, పర్ఫెక్టా కాదు కదా. సో అదొక స్కామ్ అలా అని చెప్పి మార్చేసి దాన్ని దేశంలో నకిలీయో, దానికన్నా తక్కువ స్థాయిదో, లేదా 22 క్యారెట్లతో 20 క్యారెట్లతో పెట్టేద్దామని ఒక ఆలోచన. చూడండి, అంటే పాప భీతి అనేది లేదు. సో ఇక్కడ దీనిపైన మొత్తుకుంటే చాలామంది మన సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు ఒక సిట్ వేసింది కేరళ ప్రభుత్వం. మరి అక్కడ వాళ్ళంతా ఎంతసేపు మన దేవుడి ప్రసాదాలు తినరు, కానీ మన దేవుడు ఇచ్చిన ఈ చందాల నుంచి డబ్బులు, ఇక కక్కుర్తిగా ఈ ఇచ్చే పథకాలు మాత్రం, చందాల నుంచి వచ్చే పథకాలు మాత్రం తీసుకోవచ్చట, మనం ఇచ్చిన ప్రసాదం మాత్రం ముట్టుకోరు. ఇది ఎక్కడ కక్కుర్తి ఆచారమో నాకు తెలియదు. సరే, ఒకసారి చూద్దాం. శబరిమల బంగారం కేసులో సిట్టు దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడి. శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో చోరీకి గురైన బంగారంలో ఇప్పటి వరకు దొరికిన దానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం. చూడండి, మరి అంటే వీళ్ళకి నమ్మకం లేదు సరికదా. మరి ఇలా చేస్తే ఇలాంటివి చూసి సనాతన ధర్మంలో ఉన్న కొంతమంది
ఆయా ధర్మాల మీద నోరెత్తి విరుచుకుపడుతున్నారు. వీళ్ళు అలా చేయడం వల్లే, లేకపోతే వాళ్ళకేం పని? అసలు నిజంగా అలా చెయ్యాలి కూడా. సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే, పోనీలే, ఎవడు పాపం ఆడే పోతాడు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఆ కర్మ అనేది కుటుంబాలు వంశాలు కట్టి కుడుపుతుంది. ఇలాంటి పోన్లే, మనం ఎందుకులే, సరేలే, మనకి పరోపకారం ఎక్కువ. ఈ పరోపకారం ఏది ఉందో దానివల్ల ఇక్కడ ఈ విధంగా మంట కలిసిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు జనరేషన్ అలా ఆలోచించట్లే. లేదు, ముళ్ళుతోనే తీయాలి, వాళ్ళకి ఇదే అటాక్ కరెక్టు అని చెప్పి మన దగ్గర కొంతమంది, ఎస్పెషలీ ఒక రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు, లేదంటే కొంతమంది శివశక్తి ఉన్నారు వాళ్ళు, కానీ కరుణాకర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎందుకు? వీళ్ళ దాడుల్ని ఆపడం కోసమే. సో ఇక్కడ ఒకసారి ఆ కేరళకు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. 3 నిందితులను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కొల్లం విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన దరఖాస్తుతో సిట్ అనుమానం వ్యక్తం చేసింది. 2019లో బంగారం పూత పూసిన రాగి రేకులను ఎలక్ట్రోప్లేటింగ్ అంటే విద్యుత్ సాయంతో బంగారు పూత పూయడం కోసం స్మార్ట్ క్రియేషన్ సంస్థకు అప్పగించారని సిట్ తన పిటిషన్లో పేర్కొంది. ఆ ప్లేట్ల మొత్తం బరువు 42 కేజీలంట. కాగా ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన బంగారం నిందితులు మింగేశారని అభియోగం. సో ఎలక్ట్రోప్లేటింగ్ అనేది జస్ట్ లోపలే ఉండదు, పైన పోతే లోపల మొత్తానికి ఇప్పుడు కడియం వస్తున్నాయండి, చాలామంది కడియాలు వేసుకుంటారు. గోల్డ్ కోటింగ్ అంటే లోపల కాపరదో ఇంకేదో పెట్టి దాన్ని గోల్డ్ కోటింగ్ వేరు, కంప్లీట్ గోల్డ్తో చేసింది వేరు ఉంటుంది. జస్ట్ కాపర్ యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు 100లో ఒక 10% కాపర్ వినియోగించకపోతే దాని యొక్క పటిష్టంగా ఉండదు. అది ఏ లోహం కూడా ప్యూర్ లోహంతో తయారు చేసింది పటిష్టంగా ఉండదు, ఐరన్ తప్ప. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ విధంగా మిక్స్ చేస్తారు, కానీ ఒత్తు లోపలంతా కాపర్ పెట్టేసి పూతగా చేసేసి మిగతాది మింగేశారంట. ఇక్కడ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, చాలా రోజుల నుంచి. సిట్ వేశారు, సంతోషం. అయితే ద్వారపాలక విగ్రహాల నుంచి వాటికి సమీపంలో 2 స్తంభాల నుంచి బంగారం పూసిన రేకులను తొలగించారని, గర్భగుడి ద్వారం నుంచి ఇలాంటి 7 రేకులు తొలగించి వాటికి బంగారం పూత తిరిగి పూశారని సిట్ కోర్టుకు తెలిపింది. ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి గర్భగుడి. ఇది గర్భగుడి ఎంట్రన్స్లో ఉండే, యాక్చువల్గా ఆ ఎంట్రన్స్ నుంచి పంపిస్తూ ఉంటారు. అక్కడ స్వామి ఎంట్రన్స్కి 2 ద్వారాలు మొత్తం పూత ఉంటుంది. స్వామికి ముందు కొన్ని మెట్లు ఉంటాయి, అవన్నీ కూడా సైడ్ రైలింగ్ కూడా పూతతో ఉంటుంది. ఆ పూతని తీసి అక్కడ ఆ సైడ్కి దాన్ని ఏమంటే ద్వారకంకి సంబంధించిన పూతను తీసి కోటింగ్ వేసి మింగేశారంట. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర కూడా బంగారు పూతకు సంబంధించి సిట్ ఒక వెలుగులోకి తీసుకొచ్చింది, టీటీడీ విజిలెన్స్ టీం సిట్తో పాటు. సో అదొకటి నడుస్తోంది, అది కూడా ఆమ్యామ్యామ్ అయిపోయింది. అంటే ఇవన్నీ కక్కుర్తిలో కమాండలో, వీళ్ళు ధర్మం మీద నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు ముట్టొద్దు, ప్రసాదాలే తినరు కదా. మీరు ప్రసాదాలు ఇస్తే టిష్యూలో మడత పెట్టేసి పక్కన పెట్టేసేవి. మీరు స్వామివారి సనాతన ధర్మం, హిందూ ధర్మం సంబంధించిన ఈ డబ్బులు ఇవన్నీ ఎలా నొక్కేస్తారు? అప్పుడు మరి ఈ ధర్మము, అమ్మో ప్రసాదాలు ఒట్టిగా యాక్ట్ చేసేసి టిష్యూ చేతిలో పడేయడం మనం ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వ హయాంలో చూసాం కదా. మరి ఇక్కడ ఎలా తీసుకుంటారు? చూడండి, అంటే సేమ్ అదే ప్యాటర్న్, ఏదైతే ఒక వర్గానికి చెందిన మైనారిటీ వాళ్ళు ఉన్నారో ఆ ప్యాటర్న్ ఇక్కడంతా కనిపిస్తుంది మనకి. సో ఒక్కసారి ఇక్కడ మరి ఇంకో వార్త ఏంటంటే, వారు సోనియాని ఎలా కలిశారు? ఈ కేసులో బంగారాన్ని దొంగిలించిన వ్యక్తి, కొన్న వ్యక్తి కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఎలా కలవగలిగారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి ఒక క్వశ్చన్ చేశాడు. అంటే ఏదైతే 42 కిలోలు మింగేశారో, అయితే ద్వారపాల విగ్రహాల నుంచి వాటికి సమీపంలో 2 స్తంభాల నుంచి బంగారు పూసిన రేకులు తొలగించారు. అంటే 42లో సంథింగ్ మహా అయితే ఒక 10 వాడుంటారేమో, మిగతా 30 కిలోల బంగారం. 30 కిలోల బంగారం ఇవాళ 1,40,000 పలుకుతున్న తులం బంగారం, అంటే 10 గ్రాముల బంగారం, 40 కిలోల బంగారం అంటే ఎంత వాల్యూ ఒకసారి ఊహించండి. అలాగే తర్వాత రేకులు తొలగించారని, గర్భగుడి ద్వారం నుంచి ఇలాంటి 7 రేకులు తొలగించి వాటికి బంగారు పూత తిరిగి పూశారని పేర్కొంది. గర్భగుడి నుంచి తొలగించిన ప్లేట్లో 2పై విష్ణుమూర్తి దశావతారాలు చెక్కి ఉన్నాయని వివరించింది. ఎలక్ట్రోప్లేటింగ్ అనంతరం ఉన్నికృష్ణను పొట్టి తనకు 477 గ్రాముల బంగారం ఇచ్చాడని గోవర్ధన్ అనే మరో నిందితుడు తెలియజేసి ఆ మేరకు సిట్ బంగారం అప్పగించాడు. 477 గ్రాములు అండి, అంటే ఆల్మోస్ట్ హాఫ్ కిలో బంగారం అట ఇచ్చాడంట. చూడండి. తర్వాత
ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారం పూసిన రాగి ప్లేట్లపై వాస్తవానికి ఇంకా ఎక్కువ పరిమాణంలో బంగారం ఉందని సిట్ వెల్లడించింది. ఎంత వెల్లడించింది, ఏమైంది? ఇక్కడ ఆల్రెడీ ఖండాలు దాటేస్తుంది అది. పైగా తీర ప్రాంతం ఒకటి, కేరళతో ఎక్కువ. కేరళలో మీరు అబ్జర్వ్ చేయండి, మల్లూస్ అంటారు వాళ్ళు జనరల్గా. ప్రతి రంగంలో మల్లూస్ ఉంటారు. ఎస్పెషల్లీ దుబాయ్ అలాంటి వెస్ట్రన్ కంట్రీస్లో ఈ నుంచి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. సో ఎవడు ఎలా వెళ్ళిపోయి సంగ్రహించుకున్నాడో తెలియదు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక సీరియల్ నటి ఇంటికి రైడ్ చేస్తేనే బంగారం సంబంధించి దొరికిందంటే ఆవిడ ఏదో వాళ్ళ ఫాదరు మాజీ డిఎస్పీ ఏదో పోలీస్ అధికారి కారుతో, నేను ఇప్పుడు రిటైర్ అయినా కూడా పోలీస్ అని ఉంటుంది కదా కారు మీద, సో దాంతో ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ అప్పటికే చాలాసార్లు జరిగాయట. ఆ సారికి దొరికింది ఆ అమ్మాయి. ఇది ఒక 6 నెలల కిందట వచ్చిన వార్త ఇది. సో ఇక్కడ ఇలా జరిగితే ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో పేర్లు, వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ గారిని కలిశారట. ఇక్కడ కేరళ సీఎం విజయన్ గారు అడిగిన క్వశ్చన్, ఈ కేసులో బంగారాన్ని తొలగించిన వ్యక్తి, కొన్న వ్యక్తి కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఎలా కలవగలిగారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తు కేరళ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు తన కార్యాలయ జోక్యమేమీ లేదని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తుపై ఎంతవరకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. ఈ పక్క ఇవన్నీ జరుగుతుంటే ముఖ్యమంత్రి ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చెప్పండి, ఎక్కడ రక్షణ ఉంది? మన దేశంలోనే ఎక్కడ రక్షణ ఉంది? సో ఇలాగా ప్రతి దాంట్లో మనకి టీటీడీ ఎలాగైతే జరుగుతుందో ఇది కూడా జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది, తర్వాత నేషనల్ మీడియాకు కూడా వస్తుంది. నేషనల్ మీడియా వేసినా కూడా మన దగ్గర ఎందుకో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వార్తలు పూర్తి స్థాయిలో రావట్లేదని కూడా అభిప్రాయం. మన ఏటీ పల్స్ ద్వారా అది రీచ్ అవుతుందని మనం అనుకుంటున్నాం.